అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తే రోతనాడు బూతు జ్యోతిని చెప్పుతో కొట్టినట్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు దినపత్రికలు ఏదైతే ఉన్నాయో, ఒకటి రోతనాడు అలియాస్ ఈనాడు అలియాస్ విషపునాడు, రెండు బూతు జ్యోతి అలియాస్ గాలి జ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి. ఈ రెండు పత్రికల్లో ఈరోజు రాసినటువంటి ఏదైతే విషపూరితమైనటువంటి కథనాల్లోకి వెళ్దాం. నిన్న రాశారు, నిన్న వివరణిస్తే మళ్ళీ ఈరోజు కంటిన్యూ చేస్తూ నిన్న రాసినటువంటిది ఏంటి, హే రామ్ జగన్ జమానాలో 274 కోట్ల ఆంఫట్ వాలంటీర్ల శిక్షణ పేరిట నయా దోపిడీ అని చెప్పి నిన్న రాశారు. రాసి ఈరోజు ఐపాక్ డబుల్ ధమాకా, శిక్షణ పేరిట ఇంకో 274 కోట్లు, అదనంగా పర్యవేక్షణ 280 కోట్లు అని చెప్పి ఇంకొక తప్పుడు వార్త. అంటే నిన్నేమో 274 కోట్లు, ఈరోజేమో 274కి ఇంకొక 280 కోట్లు యాడ్ చేసి 554 కోట్లు, రేపు ఇంకో 200 300 కోట్లు యాడ్ చేసి మళ్ళీ ఇంకో 800 కోట్లు, తర్వాత మళ్ళీ 1000 కోట్లు, తర్వాత 2000 కోట్లు, తర్వాత 5000 కోట్లు. వీళ్ళు ఇష్టం, 1,00,000 కోట్లు. ఈ నోటికి ఎదిగితే బుద్ధి పుడితే అది రాయటమే. ఐపాక్కి అసలు దానికి సంబంధం ఏంటి, ఐపాక్ దోచిపెట్టారని చెప్పి రాశారు. ఐపాక్ సంస్థకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ తరఫున మేము వాళ్ళ సేవలను వినియోగించుకొని డబ్బులు ఇచ్చాం. ప్రభుత్వాల్లో ఐపాక్ వాళ్ళని ఉపయోగించుకోలేదు. ఇది పాయింట్ నెంబర్ 1. 2, వాలంటీర్ల మీద ఏదైతే మీరు అంత ముందు నుంచి విషయం కక్కుతానే ఉన్నారు, ఇప్పుడు అదే విషయాన్ని జిమ్ముతూ వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా తీసేయాలనేటటువంటి ఆలోచనతో మీరు ముందు నుంచి కంకణం కట్టుకున్నారు. అలానే ఇప్పుడు ఈ 11 నెలల కాలంలో వాలంటీర్లకి ₹1 చేతం వల్ల వాళ్ళు అసలు లేరు అని చెప్పి ఓ తప్పుడు వార్తను రోజు రాస్తూనే ఉంటారు. అంటే ప్రజల మెదడులో ఈ వాలంటీర్లు అనేటటువంటి వాళ్ళు ఏదో సంఘ విద్రోహ శక్తులుగా చూపించేటటువంటి కార్యక్రమం వీళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వం చాలా దోచిపెట్టేసింది, ఈ వ్యవస్థ వద్దు అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం పక్కా ప్లాన్గా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రెండు పత్రికలు రాస్తున్నాయి అనేది క్లియర్. నేను అడుగుతున్నా, ఆ సచివాలయాలకు సంబంధించి వాలంటీర్లకు సంబంధించి రెండు ఒకటే. సచివాలయాల ఆధ్వర్యంలోనే వాలంటీర్లు పనిచేస్తారు. ఈ మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా పత్రికలు ఎలా నడుపుతున్నావో, ఏం తిని నడుపుతున్నావో ఒకసారి చెక్ చేసుకో రాధాకృష్ణ. సచివాలయాల ఆధ్వర్యంలోనే వాలంటీర్లు పనిచేస్తారు. ఏదైతే ఆ రామ్ ఇన్ఫో అనేటటువంటి సంస్థ 25 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి అనేక ప్రభుత్వాలకి, తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకి సేవలు అందించినటువంటి సంస్థ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సేవలు అందించింది. సో ప్రధానమంత్రి గారి అవార్డు కూడా 2008లోనే మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి అవార్డు అందుకున్నటువంటి సంస్థ. ఆ సంస్థకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి ట్రైనింగు, మానిటరింగు, కోఆర్డినేషన్, అంటే వాళ్ళకి శిక్షణ, పర్యవేక్షణ, సమన్వయం. వీళ్ళతో పాటు అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, 1,34,000 మంది ఉన్నారు. వాళ్ళతో పాటు ఏదైతే 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయో వాళ్ళకి ఆ సచివాలయాలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ, ఆ సచివాలయాలను సమన్వయం చేసుకోవటం, 543 సేవలు ఏ విధంగా అందుతున్నాయో చెక్ చేయటం, 35 డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఎలా ఆ సచివాలయాలు కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తున్నాయి అనేది పర్యవేక్షించడం, దానికి సంబంధించినటువంటి కోఆర్డినేషను చేయటం, ఇవన్నీ రామ్ ఇన్ఫో అనేటువంటి సంస్థ చేసింది. దీంతో పాటుగా వాలంటీర్లు 2,65,000 గ్రామ వార్డు వాలంటీర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి శిక్షణ కావచ్చు, వాళ్ళ పర్యవేక్షణ, వాళ్ళు ఏ విధంగా సమన్వయం సచివాలయంతో ఉంది, ప్రజలతో ఎలా ఉంది, ఇవన్నీ నిరంతరం మానిటరింగ్ చేయడానికి సంవత్సరానికి 68 కోట్ల రూపాయల చొప్పున ఏదైతే అఫీషియల్గానే జీవో ఇచ్చి ప్రభుత్వం ఇచ్చింది. కానీ నువ్వు 500 కోట్లు, 1,00,000 కోట్లు, నీ నోటికి ఏ బుద్ధి పుడితే అది, చంద్రబాబు నాయుడు ఏ బుద్ధి పుట్టి ఏ వార్త రాయమంటే అది రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని చిమ్మాలి. ఈ సచివాలయాలు వేస్ట్, వాలంటీర్లు వేస్ట్ అనేదో ప్రజల్లోకి తీసుకొని వెళ్ళిపోవాలి అనేటటువంటి ఒక కుట్రతో ఇలాంటి కథనాలు ప్రతిరోజు రాస్తున్నారనేది ఒక అబద్ధాన్ని ప్రపంచమంతా ఇది నిజం అని చెప్పి చూపించాలి అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అయింది. ఎందుకంటే 2 పత్రికలు, 10 శాటిలైట్ ఛానళ్ళు, 500కు పైగా యూట్యూబ్ ఛానళ్ళు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే రన్ అవుతున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళు, మొన్న చేబ్రోలు కిరణ్ అనేటటువంటి అతను మాట్లాడినటువంటి ఛానల్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో రన్ అవుతుంది. అలానే కొన్ని వందల ఫేస్బుక్ పేజీలు, ఫేస్బుక్ అకౌంట్లు, కొన్ని వందల ట్విట్టర్ అకౌంట్స్, కొన్ని వందల ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, వీటన్నిటి ద్వారా ఒక అబద్ధాన్ని అన్నిట్లో ఏం చేసి ఇది నిజం అని చెప్పాలని అంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. అలాంటి విషపూరితమైనటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలానే విషం కక్కుతానే ఉన్నారు, రోజు కక్కుతూనే ఉంటారు. విషం చిమ్ముతారు, ఎక్కడో తీసుకొని వచ్చి మొత్తం ఇక్కడ ఏదో అయిపోయిందని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు అని చెప్పి ఇదే దుష్ప్రచారం. తర్వాత 43,000 కోట్లు అని ఇదే దుష్ప్రచారం. సో ఎంత దారుణంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తారంటే, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెక్కలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచింది.
లిక్కర్ సేల్స్ని తగ్గించింది, తాగేవారి సంఖ్య తగ్గింది, తాగేవారి శాతం తగ్గించేసి బట్ ప్రభుత్వానికి ఆదాయం పెంచిన లిక్కర్లో స్కామ్ జరిగిందని చెప్పి ఎవడో ఆకాశ రామణ చేత రిజిస్టర్ పోస్ట్ వేపిస్తారు. 9 రోజుల్లో అంతర్గత విచారణ అంటారు. దాని తర్వాత తేల్చేసాం. ఆ గుర్తు తెలియని వ్యక్తులను ఎఫ్ఐఆర్లో రాసి ఎవరు పేరు పెడితే అది పెట్టేసుకొని ఇప్పుడు ఓ స్కామ్ జరిగిందని జనాలకు చూపించేటటువంటి ప్రయత్నం రోజు పత్రికల్లో ఎలా రాస్తున్నారో మీరు చూస్తున్నారు కదా. దానిలో భాగంగానే రోజుకొక అంశాన్ని వీళ్ళు తెర మీదకి తీసుకొని వచ్చి ఇప్పుడు జరుగుతున్నటువంటి దోపిడీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి దమనకాండ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన మీద డిస్కస్ జరగనీయకుండా రోజు ఆ బూతు పత్రికల్లో ఏదో ఒక హెడ్డింగ్ పెట్టి రాస్తారు. ఒకటి ఆంధ్రజ్యోతి, వద్దన్న జనాన్ని ఎందుకు తెచ్చారు, హెలీప్యాడ్లోకి ఎందుకు పోనిచ్చారు, ఇందులో ఏదో కుట్ర దాగి ఉందనిపిస్తుంది, మీ ప్రమేయంపై మా వద్ద ఆధారాలున్నాయి, వైసీపీ ఇన్ఛార్జిగా జగన్ బాధ్యత మీది కాదా, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై పోలీసుల ప్రశ్నల వర్షం, చాలా ప్రశ్నలకు తెలియదంటూ దాటవేత, నేడు విచారణకు పైలట్ అనిల్ కుమార్ అని చెప్పి ఆంధ్రజ్యోతి. ఈనాడు చూస్తే కార్యకర్తలను ఎందుకు రెచ్చగొట్టారు, హెలికాప్టర్ దెబ్బతింటే మరొకటి తీసుకురావచ్చు కదా, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిని ప్రశ్నించిన పోలీసులు. అంటే ప్రశ్నించే పోలీసులకి మరి ఏ విధంగా వాళ్ళు పోలీసులు ఎట్లా అయ్యారో నాకు అర్థం కాలేదు. ఎలా ప్రశ్నిస్తే హెలీప్యాడ్ దగ్గరికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు జనాలను తీసుకొని వచ్చారా? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మీ పోలీసు ఉన్నతాధికార ఆదేశాలతోనే దయచేసి హెలీప్యాడ్ దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు, హెలీప్యాడ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చేసేయండి, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఆయన మైక్ తీసుకొని మరి మీరు చేయాల్సినటువంటి డ్యూటీని ఒక మాజీ ఎమ్మెల్యే డ్యూటీ చేశాడు. అయ్యా, ప్రశ్నిస్తున్న పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారన్న రాసినటువంటి పత్రికలు నిజంగా ప్రశ్నల వర్షం కురిపించినటువంటి పోలీసులు మీరు చేయాల్సినటువంటి డ్యూటీ ఏదైతే మేము కట్టేటటువంటి పన్నుల నుంచి శాలరీలు తీసుకుంటూ మీరు చేయాల్సినటువంటి డ్యూటీని మా పార్టీ నాయకుడు ఓ మాజీ ఎమ్మెల్యే చేశాడు. సిగ్గుతో తలదించుకోండి విచారణ చేసేటప్పుడు. హెలికాప్టర్ దెబ్బతింటే ఇంకోటి ఎమ్మెల్యే తీసుకురావచ్చుగా. ఏం క్వశ్చన్ అడుగుతున్నారు? కనీసం సెన్స్ ఉండి అడుగుతున్నారా అడిగినటువంటి పోలీసుల్ని? ఇదేమన్నా అదంటే కారు రెడీగా ఉండటానికి, ఏదో ఎవరో ఒకరు కారు ఎక్కి వెళ్ళిపోవడానికి ఇదేమన్నా రెడీగా ఉంటాయి కారులో? హెలికాప్టర్ రెడీగా ఉంటుందా? ఫోన్ చేయగానే ఏమన్నా 5 నిమిషాలు వచ్చేస్తా హెలికాప్టరు. కనీసం బుద్ధి జ్ఞానం అన్నా ఉండి అడగాలి కదా. వాళ్ళు అడిగారా లేదో తెలియదు, మీరు రాసిన వాళ్ళు మరి వాళ్ళు నిజంగా వాళ్ళు అడుగుంటే వాళ్ళు కూడా హెలికాప్టర్ దెబ్బతింటే ఇంకో హెలికాప్టర్ ఏమన్నా వచ్చేద్దా? ఫోన్ చేయగానే రెడీగా కాసుకొని కూర్చుంటుందా? ఫోన్ చేయగానే ఏమన్నా పైలట్ గబా ప్యాంటు షర్ట్ వేసేసుకొని గబా పరిగెత్తుకొని దాన్ని తోసేసుకొని హెలికాప్టర్ని వచ్చేస్తాడా? అసలు కనీసం అడగటానికి ఆ క్వశ్చన్ ఎట్టు అడిగారు? ఆ క్వశ్చన్ వాళ్ళు అడిగారా? అసలు మీరు రాశారా? మీకు కనీసం బుద్ధి జ్ఞానం అన్నీ ఉండాలి కదా. ఎవడన్నా ఇట్లా రాస్తాడా? ఎవడన్నా హెలికాప్టర్ దెబ్బతింటే ఏమన్నా ఇంకో హెలికాప్టర్ ఎందుకు తెప్పించలేదు అంటున్నారు. ఎట్లా వస్తుంది ఏమన్నా హెలికాప్టరు? ఏమన్నా 5 నిమిషాలు వచ్చేస్తా పరిగెత్తుకొని. ఎంత దారుణం చూడండి. 2, ఇది కుట్ర కోణం ఉంది. మేమే అంటున్నాం కుట్ర కోణం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలంటే కుట్ర కోణం ఉందని మేమే అంటుంటే ఆ విధంగా మీరు విచారణ చేయకుండా ఉల్టా మళ్ళీ మా మీద విచారణ చేస్తా. ఎంత దారుణంగా వాళ్ళ వార్తలు ఉన్నాయి చూడండి. ప్రశ్నల వర్షం కురిపించారంట. వైసీపీ ఇన్ఛార్జిగా మీకు బాధ్యత లేదా? బాధ్యత ఉందే కాబట్టి కదా, ఆయన బాధ్యతగా వ్యవహరించాడు కాబట్టే కదా వాళ్ళందరినీ మైకులో చెప్పి దయచేసి వెళ్ళొద్దని చెప్పి మీరు పోలీసులను పెట్టకుండా, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వేలాదిగా జనం వస్తారని చెప్పి తెలిసి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని ఏదైతే గాలికి వదిలేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాలిలో నుంచే మేము రాకుండా చేస్తామని చెప్పి స్టేట్మెంట్స్ ఇవ్వటం, అక్కడున్న పోలీస్ అయితే సాక్షాత్తు ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్లు ఎస్ఐ రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్, ఆయన తెలుగుదేశం పార్టీ సీటే ఆశించినటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీకి తొత్తుగా ఎలా పనిచేస్తా ఉన్నాడో రోజు చూస్తున్నటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏకవచనంతో అతను మాట్లాడిన మాటలు. ఇలా మీ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది పోలీసులు, అందరూ కాదు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు పోలీసుల్లో, ఎవరైతే ఇలా కొంతమంది ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి తీరు వల్ల పోలీసు వ్యవస్థ అంతటికీ చెడ్డ పేరు వస్తూ ఉంది. ఈ ప్రశ్నల వర్షం కురిపించిన వాళ్ళు ఒకసారి ఈ వర్షాన్ని ఇది అలా ప్రశ్నలు అడిగామని చెప్పి ఒకసారి ఇంటికి వెళ్ళి చెప్పండి, వాళ్ళు కూడా నవ్వుకుంటూ సమాధానం చెప్తారు మీకు. ఈ వార్త చూడగానే, ఎందుకంటే తిరుమలకు సంబంధించినటువంటి వార్త అంటే ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే 140 కోట్ల మంది హిందువుల భక్తులకి ఆరాధ్య దైవమైనటువంటి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఉన్న పుణ్యక్షేత్రంలో రోజు
అపచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతంగా తిరుమల కొండ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. దాని తర్వాత రోజు తిరుమల కొండ మీద రోజు బిర్యానీలు దొరకటము, మందు సీసాలు, బెల్ట్ షాపులు, ఇష్టాన్రీతిగా తిరుమలలో జరుగుతున్నటువంటి అపవిత్రత, అపచారాల మీద గోవులు చనిపోవటం, గోశాల, తిరుమల గోశాలలో ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ వార్త కొండకు భద్రత అని పెద్ద హెడ్డింగ్ పెట్టినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా చూశాను. అసలు అలానే రాస్తారు వాళ్ళు. యాంటీ డ్రోన్తో కొండకు భద్రత అని హెడ్డింగ్ పెట్టారు. పెట్టి దాంట్లో మీరు చూడండి 2 ఫోటోలు కూడా వేశారు. ఇటీవల శ్రీవారి ఆలయంపై నుంచి అతి సమీపంలో వెళ్తున్న విమానం అని రాశారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో డ్రోన్ ఎగరవేస్తున్న హర్యానాకు చెందిన దినేష్ బ్రాకెట్లో పాత చిత్రం. కొండపై డ్రోన్లు ఎగరవేసిన ఘటనలు ఇలా ఉన్నాయి అని రాసి, తిరుమలలోపై తరచూ ఎగురుతున్న డ్రోన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. వీళ్ళు సలహా ఇస్తూ రాశారు వార్త. కానీ చూసే వాళ్ళకేమో కొండకి భద్రత ఆల్రెడీ కల్పించేశారు అన్న కోణంలో హెడ్డింగ్ పెట్టారు. లోపలికి వెళ్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం జిమ్మే కార్యక్రమం స్టార్ట్. ఈనాడు చూస్తే హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల గగనతల భద్రతను పటిష్టం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. వైకాపా ప్రభుత్వం గత 5 ఏళ్ళు ప్రకటనలకే పరిమితమై భద్రతా వ్యవస్థను పూర్తిగా విస్మరించింది. మేమున్నప్పుడు ఈ బిర్యానీలు, మేమున్నప్పుడు ఏదైతే ఇవన్నీ బెల్ట్ షాపులు మేమున్నప్పుడు ఉన్నాయా? కనీసం కడుపుకి అన్నం తిని వార్త రాయండి. దేవుడి మీద రాసేటప్పుడు కూడా, దేవుడికి సంబంధించి పవిత్ర పుణ్యక్షేత్రం మీద వార్త రాసేటప్పుడన్నా కనీసం బుద్ధి జ్ఞానంతో వార్త రాయండి. మీకు ఎన్నిసార్లు చెప్పినా రాదు. కిరణ్, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉన్నట్లేదు. మీ నాన్నకంటే దారుణమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిలాగా నువ్వు తయారైనట్టుగా ఉంది ఈ వార్త చూస్తే. మరోవైపు ప్రస్తుత తరంలో డ్రోన్లు అగ్రదేశాలను కలవరపెడుతున్నాయి. ఈ చిన్న పరికరం పెను విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఈ డ్రోన్లు నిర్వహించే వ్యవస్థ శ్రీవారి సన్నిధిలో లేకపోవడం ఆందోళనకరం. మరి మీరు 11 నెలలు అయింది కదా వచ్చి, పెద్ద వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చారు కదా. అంతకుముందు తెలుసు కదా, ఆయన TV5 అనేటటువంటి చైర్మన్గా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ ఇచ్చారు కదా. 6గురిని మొన్న తొక్కిసలాట్లో చనిపోయేటట్టుగా ఏదైతే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగింది కదా. తిరుమల రోజు అపచారాలు వీళ్ళు వచ్చినాకే కదా జరుగుతుంది. కానీ వైకాపా ప్రభుత్వం భద్రతనంటే గాలికి వదిలేసిందంట. ఇది ఇప్పుడు ఈ 11 నెలల్లో మీరు గాలికి వదిలేసినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెట్టడమే. కనీసం కడుపుకి అన్నం తిని రాయండి వార్తలు. కొండపై డ్రోన్లు ఎగరవేసిన ఘటనలు ఇలా 2023 జనవరిలో, మరి 24 జనవరిలో, 25లో ఎందుకు రాయాలా? అప్పుడు ఎగరేసినా తప్పే, ఎప్పుడు ఎగరేసినా తప్పే. మరి 25లో అనేక కోకొల్లగా సంఘటనలు. మొన్న ఒకరోజు 12 విమానాలు వెళ్ళినాయి. మీ ఈనాడు దినపత్రిక రాసింది 12 విమానాలు ఏదైతే 4-5 గంటల వ్యవధిలో తిరుమల శ్రీవారి ఆలయం మీద కూడా వెళ్ళినాయి. మరి అది రాయాలి కదా వార్త పెద్దగా. కొండకి భద్రత కల్పించేసామన్నట్టుగా హెడ్డింగ్ పెట్టేశారు. ఎవరైనా చూస్తే యాంటీ డ్రోన్తో కొండకు భద్రత అనే హెడ్డింగ్ చూడగానే అమ్మో ఈ ప్రభుత్వం రాగానే యాంటీ డ్రోన్లతో కొండకు భద్రత కల్పించేసిందని అనుకుంటారు. అసలు వార్తలోకి వెళ్తే విషం జిమ్ముతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెట్టేటటువంటి కార్యక్రమం. వీళ్ళ బుద్ధి మారదు. వీళ్ళు మనుషులైతేనే కదా మారేది. చిచ్చిచ్చి ఎంత చండాలంగా వార్తలు, ప్రతిరోజు ఇలాంటి వార్తలు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 11 నెలల కాలంలో ఏ విధంగా బలవన్మరణాలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా వేధింపులను తట్టుకోలేక చనిపోతూ ఉన్నారు, ఎలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయంటానికి నిన్నటికి నిన్న ఏదైతే నందిగామ నియోజకవర్గానికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులకు తట్టుకోలేక ఒక మహిళా మేట్ అంటే ఓ మహిళా మేస్త్రి ఆత్మహత్యకు పాల్పడింది. సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులకు మహిళా మేట్ ఆత్మహత్య. ఎమ్మెల్యే సౌమ్య ఆయనపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థన. ఊరందరి ముందు దారుణంగా తిట్టాడు, సెల్ఫీ వీడియో తీసుకుని మహిళ ఆత్మహత్య అని చెప్పి ఈనాడు. అసలు వార్త ఇక్కడ ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్ని ఏదైతే ఏమో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మనిషి, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాధురి అనేటటువంటి ఆమె ఏదైతే ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం విపరింతలపాడు గ్రామంలో అబ్బూరి మాధురి ఉపాధి హామీ పథకంలో మహిళా మెట్గా పనిచేస్తున్నారు. గ్రామంలో ఉపాధి పనులకు ఫీల్డ్ అసిస్టెంట్గా మహిళా రవితేజ వ్యవహరిస్తున్నాడు. ఇటీవల రవితేజ పనికి హాజరు కాని వారికి మస్తర్లు వేయడం, ఒక కూలీని వేరువేరు పనుల్లో చూపించి అదనపు కూలీ డ్రా చేయడం చేస్తున్నారు. ఈ అవకతవకలపై మాధురి ఫీల్డ్ అసిస్టెంట్ను ప్రశ్నించారు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న రవితేజ పలుమార్లు వేధించడం మొదలుపెట్టాడు. సో ఇద్దరు తెలుగుదేశం రిలేటెడ్, ఇద్దరు తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళ వేధింపులకి ఇంకో తెలుగుదేశం మహిళ బలైనటువంటి పరిస్థితి. ఆమె క్లియర్గా సెల్ఫీ వీడియో తీసి
చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి 300 కోసం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మహిళా రవితేజ అత్యంత దారుణంగా నన్ను అవమానించాడు. అందరి ముందు నోటికి వచ్చినట్టు తిట్టాడు. దిక్కుని చోట చెప్పుకోమంటే హీనంగా మాట్లాడాడు. సో ఊరంతా చూస్తుందిగా తిట్టాడు. నేను చనిపోతే నా భర్త కొడుకు కూతురికి అన్యాయం చేసినట్టు అవుతుంది. అయినా నేను ఈ అవమానంతో బతకలేకపోతున్నానని ఆయన వేధింపులకి గురయ్యి చనిపోయినటువంటి పరిస్థితి. కానీ కడుపు నొప్పితో చనిపోయిందని కేసు పెట్టారు. ఆమె సెల్ఫీ వీడియో క్లియర్గా ఉంది. ఊరందరి ముందు అవమానం జరిగింది. ఆయన అవకతవకలను ఎవరైతే మహిళా రవితేజ అనేటటువంటి అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతను ఆ ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి అవకతవకలను ప్రశ్నిస్తున్నారని చెప్పి ఈయన మీద కక్ష పెంచుకున్నది వాస్తవం. సో కానీ పోలీసులు కేసు చూడండి బెదిరించేసి, ఎందుకంటే ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు కాబట్టి అది ఇష్యూ కానివ్వకుండా కడుపు నొప్పితో చనిపోయిందని కేసు పెట్టారు. చాలా చాలా గ్రేట్ అండి. ఎలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో ఒకసారి గమనించండి అన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం ఎంత తీవ్ర ఇబ్బందులు పడతా ఉంది అంటానికి ఈ వార్త చూడండి. ప్రతి ధాన్యం గింజ కొనాల్సిందే. ట్రాక్టర్లతో రోడ్డెక్కిన కొవ్వూరు చాగలు రైతులు 2.5 గంటల పాటు జాతీయ రహదారి దిగ్బంధం. ఏదైతే కొవ్వూరు గుండుగొలన జాతీయ రహదారిపై ధాన్యం ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి ఆందోళన చేస్తున్న రైతులు. ఒక్క ధాన్యానికే కాదండి, దేనికి ఈరోజు గిట్టుబాటు ధర లేదు. ఏది ప్రభుత్వం కొనేటటువంటి పరిస్థితిలో లేదు. పూర్తిగా రైతాంగాన్ని 11 నెలల్లోనే సర్వనాశనం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఒక పక్క రైతు భరోసా ఇవ్వాల, ఎగ్గొట్టింది. ఏడాది రైతు భరోసా రాలా 2024 సంవత్సరానికి సంబంధించి. ₹1 అంటే ₹1 ప్రభుత్వం ఇవ్వాల. 20,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. పంట పండించి రైతన్న అప్పు తెచ్చో ఏదో ఒక విధంగా పంట పండిస్తే ఆ గిట్టుబాటు ధర కూడా ప్రభుత్వం కల్పించట్లా. కనీసం ధాన్యం కొనేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. అదేవిధంగా చూస్తే మీరు ఏదైతే మిర్చి పండించినటువంటి ధర చూస్తే మిర్చికి రేట్లు లేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల దగ్గరికి వెళ్తే ఉల్టా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం. అరటి రైతు కానీ పత్తి రైతు కానీ ఎక్కడ ఏ రైతులకి ఈరోజు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక రైతన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే రోడ్డెక్కి మా ధాన్యం కొనమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. రోడ్డు 2.5 గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి. దీంట్లోకి వెళ్ళి చూస్తే మ్యాటర్లోకి రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు లక్ష్యం పూర్తయింది. రైతు సేవా కేంద్రాలు, ఇది రైతు భరోసా కేంద్రాలు కదా. ఓహో, పేర్లు మార్చేశారు. అప్పుడే మీరు ఎటు కట్టరో కట్టని పేరు మార్చినట్టున్నారు. రైతు సేవా కేంద్రాలను పెట్టారంట, రైతు భరోసా కేంద్రాలను. వాటి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొనుగోలు చేసేవాళ్ళు, ఎక్కడ రైతులకు ఇబ్బంది జరగల ధాన్యం కొనుగోలుకు సంబంధించి. కానీ మీ ప్రభుత్వం వచ్చినాక అంత దయనీయంగా ఉందంటానికి ఇది పర్సన్. పేరు మార్చితే మార్చారు కానీ దయచేసి ఏదైతే ధాన్యం కొని రైతులకు ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి నాదెళ్ల మనోహర్ గారికి చెప్తా ఉన్నాం. రోజు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి సొల్లు సోది కబుర్లు కాకుండా మేము అది చేసాం ఇది చేసాం అని కాకుండా రియాలిటీ ఇది, మీరు చెప్పేది రియాలిటీ కాదు, ఒకసారి చెక్ చేసుకొని రైతుల దగ్గర ధాన్యం కొని ప్రెస్ మీట్ పెట్టండి వచ్చి.